I want to show a verse in Habakkuk chapter 2. హబక్కుకు 2వ అధ్యాయంలోంచి నేను ఒక వచనం చూపించాలనుకుంటున్నాను. Verse 4. 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కుకు 2వ Habakkuk, అధ్యాయము 4వ వచనం. Habakkuk is one of the minor prophets after Nahum, Micah, all that. హబక్కుకు చిన్న ప్రవక్తలు ఒకరు, యోనా, మైకా వాళ్ళందరి తర్వాత వస్తారు. Just before Zephaniah. జెఫనయాకు ముందుగా. So there we find something very, very beautiful, a very beautiful verse. ఇక్కడ చాలా అందమైన వాక్యాన్ని ఒకటి మనం చూస్తున్నాం. Very surprising verse and very, very interesting verse. ఎంతో ఆశ్చర్యకరమైనది, ఎంతో ఆసక్తి కలిగించేది కూడా. Says in chapter 2 verse 4. 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. It వారి says యథార్థ brother, you can read. వారి యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. In the English it says that behold, as for the proud one, his soul is not right within him. ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే గర్విష్ఠులు వాళ్ళ యొక్క ప్రాణము సరిగా లేదని వాళ్ళు గ్రహించరు. How is that in Telugu, brother? It is said like వారు యథార్థ పరులు కాక, that means they are not just, they think, they boast about themselves. Okay, but in the English Bible it says that as for the proud one, his soul is not right within him. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే గర్విష్ఠులు వాళ్ళ యొక్క ప్రాణము సరిగా లేదు వారిలో అని రాయబడి ఉంది. His heart is not right. తన హృదయం సరిగా లేదు. And but it says the opposite of that. It says there, the righteous will live by his faith. అయితే తర్వాత వాక్యము దానికి వ్యత్యాసంగా ఎలా చెప్తుందంటే, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. There I think it is the same. It is righteous, it says here also. Yes, the second part. But in the first part, in the English Bible it says, the proud one, behold, as for the proud one, his soul is not right within him. ఇదిగో గర్విష్ఠుడు, వాని ప్రాణము వారిలో సరిగా లేదు. So naturally we would think that if the proud one soul is not right with him, and then the opposite should be the humble. సహజంగా మనం చూసుకుంటే మొదటగా గర్విష్ఠుల గురించి చెప్పబడింది, తన ప్రాణము సరిగా లేదని. తర్వాత దానికి వ్యత్యాసమైనది ఏమై ఉండాలంటే దీనులు అని ఉండాలి. The opposite of proud is humble. గర్వమునకు వ్యతిరేక పదము దీనత్వం. But it doesn't say that. కానీ ఆ విధంగా ఇక్కడ చెప్పబడలేదు. Says there that as for the proud one, his soul is not right within him. ఇదిగో గర్విష్ఠులు, వారి ప్రాణము వారిలో సరైనదిగా లేదు. But the second part it says, but the righteous one will live by his faith. కానీ రెండో భాగంలో అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. So the point I want to say here is that the opposite of proud is humble. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ యొక్క గర్వమునకి వ్యతిరేకమైన పదము దీనత్వము. But then it doesn't say that. కానీ ఆ విధంగా అక్కడ లేదు. It talks about a proud person in verse 4, the first part. గర్విష్ఠుల గురించి 4వ అధ్యాయము 4వ వచనం మొదటి భాగంలో రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో గర్వం అని రాయబడి ఉంది. But then naturally the other verse should be humble. దాని ప్రకారం మనం చూసుకుంటే తర్వాత మాట దీనత్వము అయి ఉండాలి. But it doesn't say humble. కానీ అక్కడ దీనులు అని రాయబడలేదు. But says that righteous. నీతిమంతులు అని రాయబడి ఉంది. So from this, couple of things are very clear.
దీని నుంచి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. What is the mark of a proud person? గర్విష్ఠులకున్న గుర్తులేంటి? What are the marks of a proud person? గర్విష్ఠుల్లో ఉన్న ఆ గుర్తులు ఏమిటి? According to this verse, the proud his soul is not right within himself. ఈ వాక్య ప్రకారం మనం చూసుకుంటే గర్విష్ఠులు వారి యొక్క హృదయము అంటే వారి ప్రాణము సరిగా ఉండదు. His soul is not right. తన యొక్క ప్రాణము, తన హృదయం సరిగా లేదు. In other words, his thoughts, his attitudes, and his motives are not right within ఇంకో himself. మాటల్లో చెప్పాలంటే ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశములు, ఆయన యొక్క తలంపులు సరిగా లేవు. So the second part, as I said, should have been humble. దాని తర్వాత రెండో భాగము దీనత్వము, దీనులు అని రాయబడి ఉండాలి. That should have been the normal translation. అది మామూలుగా చూసుకుంటే సహజమైన యొక్క తర్జుమాలో చూసుకుంటే అక్కడ దీనులు అని రాయబడాలి. But that is not the translation given there. కానీ ఆ విధంగా అక్కడ తర్జుమా చేయబడలేదు. Second part it says they are righteous people. రెండో భాగంలో ఏం చెప్తుందంటే వారు నీతిమంతులు అని రాయబడి ఉంది. The righteous shall live by faith, the just shall live by faith. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును, బ్రతుకును. Even in the New Testament, when this is quoted, everywhere it says the humble people shall live by faith. ఇదే వాక్యము నూతన నిబంధనలో రాయబడిన చోట కూడా ఎక్కడ కూడా దీనులు విశ్వాస మూలముగా బ్రతుకుతారని ఎక్కడ రాయలేదు. But it will live by faith. కానీ ఏం రాయబడిందంటే నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకును. What is the mark of the righteous? What is the mark of the humble man? యొక్క దీనుల యొక్క గుర్తులు ఏంటండి? His heart is right within himself. తన హృదయము, తనలో ఉన్న హృదయము చాలా సరైనదిగా ఉంటుంది. So beloved brothers and sisters, we have to understand ourselves and examine ourselves and judge ourselves. మనల్ని మనం అర్థం చేసుకుని, మనం పరీక్షించుకుని, మనం తీర్పు తీర్చుకునే వారం కింద ఉండాలి. In the last couple of weeks, this is what the Lord has been telling me. గత కొన్ని వారములుగా ఇదే ప్రభువు నాకు చెప్తున్నారు. This is what the Lord has been telling me. ఇదే ప్రభువు నాకు చెప్తున్నారు. How do you know, or how do we know whether our hearts are right or our hearts are humble within us? మనలో ఉన్న మన హృదయము మనలో అది దీనముగా ఉన్నదని మనకు ఎలా తెలుస్తుంది? How do we know whether it is right within us? మనలో అది సరైనదిగా, మన హృదయం సరైనదిగా ఉందని మనకు ఎలా తెలుసు? How do we know whether our hearts are right with God? అది దేవునితో మన హృదయములు సరిగా ఉన్నవని ఎలా తెలుసు? Because the Lord has to say that your heart is not right, you can't live in faith. But when your heart is right, then you can live by faith. దేవుడు ఏం చెప్తారంటే నీ హృదయం సరిగా లేదు కాబట్టి నువ్వు విశ్వాసంతో బ్రతకలేవు అని మన హృదయం సరిగా లేకపోతే చెప్తారు. కానీ మన హృదయములు సరిగా ఉంటే నీతిమంతులు విశ్వాసం మూలముగా బ్రతుకుతారు. How do we know whether our hearts are right and humble before God? మన హృదయములు దేవునితో సరైనదిగా ఉన్నదని, దీనముగా ఉన్నదని మనకు ఎలా తెలుస్తుంది? There can be many evidences for that. దానికి చాలా గుర్తులు ఉన్నాయి. But then I don't want to say all that. I just want to show you only two things which the Lord showed me in the last couple of weeks. అనేకమైన నిర్ధారణలు ఉన్నప్పటికీ కూడా ప్రభువు నాకు చూపించిన గత కొన్ని వారాల్లో చూపించిన 2 సంఘటనలు మాత్రం నేను మీకు చూపిస్తాను. When the Lord took me through various situations, trials, the Lord taught me these two things. రకరకములైన పరిస్థితుల ద్వారా, రకరకములైన పరీక్షల ద్వారా ప్రభువు నన్ను తీసుకువెళ్ళినప్పుడు ఇవి నాకు చూపించారు. One of the things that the Lord spoke to me was, దేవుడు నాతో మాట్లాడిన విషయంలో ఒక విషయం ఏంటంటే, if your heart is right, నీ హృదయం సరిగా ఉంటే that means you'll be humble. అప్పుడు నువ్వు దీనుడిగా ఉంటావు. If your heart is right, then your heart is humble. నీ హృదయం సరైనదిగా ఉంటే నీ హృదయము దీనత్వము కలిగి ఉంటుంది. Isaiah 66, we can turn to that. యెషయా గ్రంథము 66వ అధ్యాయం వైపు మనం తిప్పుదాం. Isaiah 66, we can read. యెషయా గ్రంథము 66వ అధ్యాయము
the last chapter, Yes, brother. Isaiah 66, verse 2. యెషయా గ్రంథము 66 అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకుంటే, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. Hmm. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించుచున్నాను. Says that the Lord looks at those people who obeys God's commandments and who reads God's commandments and who obeys and trembles at God's word. దేవుని వాక్యమునకు లోబడేవారెవరో, ఎవరు దాన్ని చదువుతుంటారో, దాని ఎదుట ఎవరు వణుకుతుంటారో వారినే దేవుడు దృష్టిస్తారని ఇక్కడ రాయబడింది. If we are if we are humble, then what we would do is we'll be able to believe God's word and say, Lord, that's true. I believe that. మనం దీనులుగా ఉంటే మన దేవుని వాక్యాన్ని చదివి దాన్ని విశ్వసించి ప్రభువా ఇది సత్యము, నేను దీన్ని నమ్ముతున్నాను అని చెప్తాం. When I'm able to say that, Lord, this is God's word, Lord, I believe that, Lord, I trust you, I believe that, then we can say that, then God says you are a righteous person. మన దేవుని వాక్యం చదివినప్పుడు ప్రభువా ఇది సరైనదే, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, ఇది కరెక్ట్‌గా ఉంది అని ఎప్పుడైతే మనం అన్నామో అప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తారు. The just shall live by faith. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతారు. So we saw that just means humble. నీతిమంతులు అంటే దాని అర్థం ఏంటంటే దీనులు అని మనం ఇప్పుడు చూసాం. Yeah, we saw that in the beginning, that to be righteous or to just means to be humble. మనం మొదట్లో చూసాము నీతిమంతులు, నీతి కలిగి ఉండటం అంటే దీనులుగా ఉండటము, దీనత్వము కలిగి ఉండటం. And when we are humble, the clearest mark of a humble person is that he believes God's word and blindly believes that and blindly believes that and obeys that and fears that. మనం దీనులుగా ఉంటే దేవుని వాక్యం చదివినప్పుడు గ్రుడ్డిగా దాన్ని నమ్మి దానికి మనం లోబడి దానికి భయపడి జీవిస్తాం. అదే గుర్తు. Lord, for example, Bible says like this. ఉదాహరణకి బైబిల్ ఈ విధంగా చెప్తుంది. Lord, it says like this. ఈ విధంగా చెప్తుంది. I can't understand with my brain whether it is true or whether it is like that or anything like that. నాకున్న బ్రెయిన్‌తో, నాకున్న జ్ఞానంతో అది నిజమో కాదో నేను దాన్ని అయితే అర్థం చేసుకోలేను. When you find that when you fight with God, that Lord, I don't believe this particular word, I find it very difficult to believe this particular word, then we can say that we are proud. మనమైతే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నమ్మటానికి కష్టపడుతున్నామో, దేవునితో ప్రభువా ఇది సరైనదని నేను నమ్మలేకపోతున్నాను అని నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో, పోరాడుతున్నావో దాని అర్థం ఏంటంటే నువ్వు గర్విష్ఠుడివి అని దాన్ని సూచిస్తుంది అది. That is what the Lord told me. అదే ప్రభువు నాకు చెప్పారు. If you are not able to believe my word now, నువ్వు ఇప్పుడు నా మాటని నమ్మలేకపోతే then you are proud. నువ్వు గర్విష్ఠుడివి. And then I said, Lord, I want to repent. I want to come back. అప్పుడు నేను ప్రభువా నేను మారుమనసు పొంది వెనక్కి తిరిగి వస్తున్నాను అని చెప్పాను. Especially the Lord showed me this verse in Romans chapter 8. మరి ముఖ్యంగా దేవుడు నాకు ఈ వాక్యాన్ని చూపించే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. Chapter 8, it says in verse 35 onwards. 35వ వచనం నుంచి మనం చూసుకుంటే క్రీస్తు ప్రేమ నుండి. For example, there is a beautiful verse there. It says, who shall separate us from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు అనే అందమైన మాట ఇక్కడ ఉంది. See, in other words, Paul is listing out so many things there. ఇంకో విధంగా చూడంటే పౌలు ఇక్కడ చాలా విషయముల గురించి ఇక్కడ రాస్తున్నారు. Brother, can you read verse 35, please? Yes, brother. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? All these things, can the love of God be less in all these situations? ఈ పరిస్థితులన్నిటి ద్వారా, శ్రమల ద్వారా, బాధల ద్వారా, హింస ద్వారా, ఈ పరిస్థితులన్నిటిలోనూ దేవుని ప్రేమ వీటన్నిటికంటే తక్కువగా ఉన్నదా? Dear brother, dear sister, we have to believe God's word.
ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం దేవుని వాక్యమును విశ్వసించాలి. Shall tribulation or distress or persecution or famine or nakedness or peril or sword? హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము. And then he concludes that in verse 38. ఆఖరిగా 38లో ఈ విధంగా ముగిస్తున్నారు ఆయన. Verse 38 and 39, brother, can you read that? 38, 39 చదువుకుందాం. ఎస్ బ్రదర్. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను Yeah. మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. Beloved brothers and sisters, let us praise the Lord and let us say, Lord, nothing, Lord, your love towards me in all these circumstances remain firm. ప్రియ సహోదర, సహోదరి, దేవుని మనల్ని స్తుతిద్దాం. ఏ విధంగా చెప్దామంటే, ఏది కూడా నా యెడల నీకున్న ప్రేమ ఏది కూడా తక్కువ కాదు. ఈ పరిస్థితులన్నిటిలో కూడా అది స్థిరముగా నిలబడి ఉన్నది అని చెప్పాలి. Very difficult circumstances, we can't understand, we can't explain it. Lord, you are loving situations, Lord. చాలా క్లిష్టమైన పరిస్థితుల ద్వారా వెళ్ళవచ్చు. అవి మనకు అర్థం కాదు. దాన్ని వివరించలేము. అప్పుడు మనం అనొచ్చు, ప్రభువా నువ్వు వీటిని అనుమతిస్తున్నావు. Nothing, Lord, nothing, none of those things that is that Lord that has allowed in my life will separate you in your love towards me. ప్రభువా నీవు నా జీవితంలో అనుమతించిన ఏది కూడా నా యెడల నీకున్న ప్రేమ నుంచి అది నన్ను వేరుపరచదు. God may allow, for example, God may allow something. Verse 38 it says, verse 35 it says, and God may allow all these things in our lives. 35వ వచనంలో గాని 38వ వచనంలో గాని దేవుడు ఇవన్నీ అనుమతించవచ్చు మన జీవితంలో. Verse 39, God may allow some of those things in verse 39. 39లో కూడా దేవుడు కొన్నిటిని అనుమతించవచ్చు. But God may allow all these situations, but God immediately says something to you, dear brother, dear sister. దేవుడు ఇవన్నీ అనుమతించినా గాని వెంటనే ఒక మాట చెప్తారు నీతో, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. Immediately the Lord is telling you something. వెంటనే ప్రభు నీతో ఒక మాట చెప్తున్నారు. I am allowing this particular situation in your life. That is true. నేను దీన్ని అనుమతిస్తున్నాను. ఈ పరిస్థితిని నీ జీవితంలో అనుమతిస్తున్నాను. అది నిజం. I am allowing this situation. నేను ఈ పరిస్థితిని అనుమతిస్తున్నాను. But believe my word, my love towards you remains firm and same. నా మాట మాత్రం నువ్వు విశ్వసించు. నీ యెడల నాకున్న ప్రేమ అంతే దృఢముగా, అంతే ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది, ఏమీ మారలేదు. That is what the devil immediately will come and tell us, that now, oh, if God is a loving God, will God allow this? వెంటనే అదే శత్రువు వచ్చి చెప్తూ ఉంటాడు, సైతాను వచ్చి చెప్తూ ఉంటాడు, నిజంగా దేవుడు ప్రేమించే దేవుడైతే ఇవన్నీ అనుమతిస్తారా? What a terrible situation that I am going through. If God is full of love, then why should God allow that? నేను ఎంత భయంకరమైన పరిస్థితి ద్వారా వెళ్తున్నాను, దేవుడు నీ ప్రేమతో నిండిన వాడైతే దీన్ని ఎందుకు అనుమతించాలి? And there is our challenge, beloved brothers, beloved sisters. అక్కడే మనకున్న సవాలు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. That is our challenge, to believe that. దాన్ని విశ్వసించడమే మన ఎదుట సవాల్. Maybe sometimes we may pray and God may not answer our prayers. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయొచ్చు కానీ దేవుడు మన ప్రార్థనలు ఆలకించకపోవచ్చు. He may say, please wait, or he may say, no, it's a red, no answer to that. He had to wait. కొన్నిసార్లు చెప్పొచ్చు, కాసేపు ఆగు, ఇప్పుడు రెడ్ లైట్ పడింది అనమాట, దానికి జవాబు ఏం లేదు, ఆగమని చెప్తున్నట్లు. Or sometimes the Lord may say no. కొన్నిసార్లు దేవుడు వద్దు అని కూడా చెప్పొచ్చు. But sometimes the Lord will say, please wait. కొన్నిసార్లు దయచేసి ఆగు అని చెప్పొచ్చు దేవుడు. But beloved brother, beloved sister, please understand this one thing. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ ఒక్క విషయాన్ని మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. That is what encouraged me. అదే నన్ను ప్రోత్సహించిన విషయం. And that is the thing which I want to encourage you. అదే వాక్యం ద్వారా మిమ్మల్ని కూడా నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. That is the comfort which the Lord gave me, and that is the comfort I want to give you. దేవుడు నాకు ఇచ్చిన ఆదరణ అదే ఆదరణ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. In all these circumstances, ఈ పరిస్థితులన్నిటిలో కూడా
In all these circumstances, God's love remained firm towards you. ఈ పరిస్థితులన్నిటి ద్వారా కూడా నీ ఎడల దేవునికున్న ప్రేమ అంతే స్థిరముగా నిలబడి ఉన్నది. If you can believe that, verse 38 38వ వచనాన్ని నువ్వు విశ్వసించగలిగితే, and verse 39. 39వ వచనాన్ని కూడా నువ్వు నమ్మగలిగితే, None of those things shall be able to separate us from the love of God, which is in Christ Jesus our Lord. మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందుల దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపు నేరవు. God will not move out of love towards you. దేవుడు నీ వైపు తనకున్న ప్రేమను దాటి వెళ్ళిపోరు ఎప్పుడు. He will not move out of that. ఆ ప్రేమను విడిచిపెట్టి దేవుడు ఎప్పుడు వెళ్ళిపోరు. As Brother Zach puts it, please, whatever may be the situation that you are going through, remember that God is on your side. జాక్ బ్రదర్ చెప్పినట్లుగా మీరు ఏ పరిస్థితి ద్వారా మీరు జీవితంలో వెళుతున్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ పక్షాన ఉన్నారు. God is on your side. Remember that. దేవుడు మీ పక్షానే ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. Whatever happens, whatever does not happen, ఏది జరిగినా కానీ ఏది జరగకపోయినా కానీ God is on your side and He supports you. ప్రభువు మీ పక్షం నిలబడుతున్నారు, నిన్ను ఆయన సపోర్ట్ చేస్తున్నారు, నీ పక్షాన ఆయన ఉన్నారు. But we should have faith, beloved brothers and sisters. కానీ మనకి విశ్వాసం ఉండాలి ప్రియ సహోదర సహోదరి. The devil will come and say, no, God is letting you down now. సైతాన్ వచ్చి చెప్తూ ఉంటాడు, లేదు దేవుడు నిన్ను కిందకి లాగేస్తున్నారు, విడిచిపెట్టేశారు. No, in this particular situation, God is not active. God is not helping you at all. ఇటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు చురుకుగా లేరు, నీకు అసలు సహాయం చేయట్లేదు అని చెప్తాడు. No, don't believe that lie of the devil, beloved brothers, beloved sisters. సైతాన్ చెప్పే ఆ అబద్ధాన్ని మీరు నమ్మొద్దు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. Believe the truth. సత్యాన్ని నమ్మండి. Nothing will be able to separate us from the love of God, verse 39. క్రీస్తు ప్రేమనందు ఏదియో కూడా మనల్ని ఎడబాప నేరవు. Finally, he says, any created thing or shall be able to, any other created thing. He added everything. Any other created thing he is adding. He is just saying. ఇక్కడ అన్ని 38లో చూస్తే అన్ని ఆయన చెప్పి అన్ని విషయాల గురించి చెప్పి ఆఖరిగా సృష్టించబడని ఇంకా మరి ఏదైనా అని కూడా చెప్తున్నారు. He is adding everything. Any created thing. Is there anything other than not created? Everything is created. సృష్టించబడకుండా ఏదైనా ఉందండి? సృష్టించబడని అన్ని చెప్పి ఆఖరికి ఇది కూడా మాట్లాడుతున్నారు. And then Paul says, no, God's love towards you is firm. ఇవన్నీ చెప్పి కూడా ఏమంటున్నారంటే, లేదు దేవుని ప్రేమ నీ ఎడల చాలా స్థిరముగా ఉన్నది. God's love towards you, dear brother, dear sister, whoever you are, whatever may be your need that you are in. దేవుని ప్రేమ నీ ఎడల, దేవునికున్న ప్రేమ నువ్వు ఎవరైనా గానీ, నీ అవసరం ఏదైనా గానీ, none of these situations will remove God's love from you. No. ఈ పరిస్థితులు ఏవి కూడా దేవుని ప్రేమను నీ నుంచి తీసివేయలేవు. So in other words, nothing that happens in our lives would separate God's love from us. ఇంకో మాటలో చెప్పాలంటే మన జీవితంలో జరిగే ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరదు. Please let us be rooted and grounded on that one thought. ఆ ఒక్క ఆలోచన విషయమే మనం చాలా స్థిరముగా నాటబడి వేరు నారబడిన వారుగా ఉందాం. And not only that, God's love towards us will not disappear, but He will turn all those things to work together for our very best, as it says in verse 28 and verse 29. అది మాత్రమే కాదు, దేవుని ప్రేమ మన ఎడల స్థిరముగా ఉండటమే కాదు, మనకి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా ఆయన లయమైపోయేటట్టు చేస్తారు. 28, 29లో మనం చూసుకున్నట్లయితే all those things which are described in verse 35 and 38 and 39, God will turn it for our very best. ఇవన్నీ 35లోను 38లోను 39లోను రాయబడిన ఈ విషయాలన్నీ కూడా దేవుడు మన యోగక్షేమము కలుగునట్లుగా మన మేలుకు ఆయన మారుస్తారు. He will turn for our very best. మనకి మేలు కలుగునట్లుగా ఆయన మారుస్తారు పరిస్థితులను. Okay, I told you that this is one mark of a humble person, that is our inside, our soul is right with God. నేను మీకు చెప్పినట్లుగా ఈ ఒక్కటి దీనుల యొక్క గుర్తు, మన యొక్క ప్రాణము, మన యొక్క హృదయము దేవునితో ఎప్పుడు సరిగా ఉంటుంది. Remember that, dear brother, dear sister, remember this. ప్రియ సహోదర ఇది మర్చిపోవద్దు. Devil wants us to forget that. సైతాను మీరు అది మర్చిపోవాలని అనుకుంటాడు. But never forget that. దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు.
In all circumstances, God's love towards you stands firm. అన్ని పరిస్థితుల్లో కూడా నీ యెడల దేవునికున్న ప్రేమ స్థిరముగా నిలబడుతుంది. God's love towards you is firm, firm, firm. నీ యెడల దేవునికున్న ప్రేమ స్థిరము, స్థిరము, స్థిరము. That is what the Lord taught me in the last 2 weeks. గత 2 వారాలుగా అదే ప్రభువు నాకు బోధించారు. The second mark of a humble man. ఈ యొక్క దీనుల యొక్క రెండొక గుర్తు ఏంటంటే 1 Peter chapter 5. మొదటి పేతురు 5వ అధ్యాయం వైపు తిప్పుదాం. 1 Peter chapter 5. మొదటి పేతురు 5వ అధ్యాయము verse 5 and verse 6. 5వ వచనము 6వ వచనం చూద్దాం. చిన్నపిల్లలారా Ah, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని యెడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. yeah. The translation is very beautiful. ఈ తర్జుమా చాలా అందంగా ఉందండి. It says God is opposed to the ahangari. God is opposed to the proud, but gives దేవుడు grace to the humble. దేవుడు అహంకారాలను Yeah, ఎదిరిస్తారు, దీనులకు కృప అనుగ్రహిస్తారు అని రాయబడి ఉంది. yeah. God gives grace to the humble. దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తారు. So this is the second mark of a person who is, who is right with God. దేవునితో సరిగా ఉన్న వ్యక్తి యొక్క రెండవ గుర్తు ఇది. It says that he will give grace. ఇక్కడ ఏమనుందంటే కృప అనుగ్రహిస్తారు దేవుడు. What does it mean by, God giving you grace? దేవుడు కృపను అనుగ్రహించడం అంటే అర్థం ఏంటండి? God will give grace to us means what? దేవుడు తన కృపను మనకిస్తారు అంటే దాని అర్థం ఏంటి? God gives grace means we have heard that God will give us grace to overcome sin. దేవుడు మనకి కృపను అనుగ్రహించడం అంటే మనం విన్నాం, మనం పాపమును జయించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తారని. God will help us in various temptations so that we may not sin. రకరకములైన శోధనలో దేవుడు మనకు అనుగ్రహిస్తారు, దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తారు ఎందుకంటే మనం పాపం చేయకుండానట్లు. That God will give us grace to overcome sin. పాపమును జయించడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తారు. When we are tempted, for example, when we are tempted to complain and murmur and question God as why all this. మనం సనిగి మనం ఫిర్యాదులు చేసి దేవుని ప్రశ్నించడానికి ప్రభువా ఎందుకు ఇదంతా జరుగుతుంది అని మనం అలాగ శోధించబడినప్పుడు. But then, dear brothers, dear sisters, ప్రియ సహోదర సహోదరి, when we have God's grace, దేవుని కృప మనం కలిగి ఉంటే then God's grace will help us to overcome sin. ఆ కృప మనం పాపమును జయించినట్లుగా మనకు సహాయం చేస్తుంది. But today that we have heard enough. అయితే దాన్ని మనం ఇప్పటికే చాలినంతగా విన్నాం. That God will give us grace to overcome sin. పాపమును జయించడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తారని చాలా సార్లు విన్నాం మనం. That we have heard enough. దాన్ని మనం చాలినంతగా ఇప్పటికే విన్నాం. And that is very, very, very true and very, very important. అది చాలా సత్యము, చాలా ప్రాముఖ్యము కూడా. God will help you to overcome sin. మీరు పాపమును జయించడానికి దేవుడు మీకు సహాయం చేస్తారు. If you are humble, then God will give you grace. మీరు దీనులుగా ఉంటే దేవుడు తన కృపను అనుగ్రహిస్తారు. God will give you grace means God will give you the power of the Holy Spirit. దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తారంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఇస్తారు. But in the last 2 weeks, the Lord taught me something else. కానీ గత 2 వారాలుగా ప్రభు నాకు ఇంకా వేరే ఏదో చెప్పారు. That is, when God takes you through various circumstances in life. మీ జీవితంలో వివిధమైన పరిస్థితుల ద్వారా ప్రభు మిమ్మల్ని తీసుకువెళ్తున్నప్పుడు. No, I'm not referring to any particular sin. నేను ఇక్కడ ఏ పాపం గురించి చెప్పట్లేదు. When God takes you through various circumstances in life. మీ జీవితంలో రకరకమైన పరిస్థితుల ద్వారా ప్రభు మిమ్మల్ని తీసుకువెళ్తున్నప్పుడు. A problem at home. ఇంటిలో ఒక సమస్య అవ్వచ్చు. A sickness for you. లేకపోతే మీ అనారోగ్యం అవ్వచ్చు. Or maybe there is some sickness in your to the loved ones in your home. లేకపోతే మీ గృహములో మీరు ప్రేమించే వాళ్ళకి ఏదైనా బలహీనత, అనారోగ్యం అవ్వచ్చు. Some circumstances that God allows in your life to cleanse you, to prune you.
కొన్ని పరిస్థితులు దేవుడు మీ జీవితంలో అనుమతిస్తారు. ఎందుకంటే మిమ్మల్ని శుద్ధిని చేయడానికి, మిమ్మల్ని అనవసరమైన వాటిలన్నీ మీ నుంచి తీసివేయడానికి. Then God will give you grace. అప్పుడు దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తారు. Yeah. Then God will give you grace in that particular circumstances. ఆ పరిస్థితిలో దేవుడు మీకు తన కృపను అనుగ్రహిస్తారు. God will give you grace. దేవుడు తన కృపను అనుగ్రహిస్తారు. Suddenly, all of a sudden, you don't know how, but then you find that help comes. అనుకోకుండా ఎలాగో మీకైతే తెలీదు. కానీ సహాయము సమయానికి వస్తుంది. For example, think of this verse in Psalm 37. ఉదాహరణకి ఈ వాక్యం చూసుకుందాం. కీర్తనలు 37వ అధ్యాయము. Psalm 37 we read. కీర్తనలు 37లో మనం ఈ విధంగా చదువుతాం. Psalm 37 verse 24. 24, 37, 24. Says, when he falls, he shall not be hurled headlong, because the Lord is the one who holds his hand. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. This is what I'm talking about, circumstances in life. ఇదే నేను మాట్లాడుతున్నాను. పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు. Some circumstance in your life, మీ జీవితంలో ఏదో ఒక పరిస్థితి most unexpected. అసలు మీరు ఊహించరు అది. You never thought that this is going to happen in your life. మీ జీవితంలో ఇది జరుగుతుందని మీరు ఎప్పుడు అనుకోరు. You never thought that this is going to come. ఇది వస్తది అని కూడా మీరు ఎప్పుడు ఊహించుండరు. But then it says in verse 24. కానీ 24లో రాయబడి ఉంది, When he falls, it doesn't say he will not fall. అతను నేలన పడిపోడు అని రాయబడలేదు. See, we are not talking about this. Fall means not, we are not talking about sin here. పడిపోవడం అంటే ఇక్కడ పాపం గురించి మనం మాట్లాడట్లేదు. It says, when he falls, he shall not be hurled along, means when you fall. That means when you fall down physically, when you fall down. అంటే భౌతికంగా మీరు కింద పడిపోయినప్పుడు. Because the Lord holds, it says, the Lord is the one who holds his hand. దేవుడే అతని చేయి పట్టుకున్నారు. The Lord holds when you are falling, when you are going to fall down, the Lord is holding your hand. నువ్వు అలా పడపోతున్నప్పుడు దేవుడు నీ చెయ్యి అలా పట్టుకుంటారు. Beloved brothers and beloved sisters, ప్రియ సహోదర సహోదరి, that is the God's grace which I am talking to you. నేను మీతో మాట్లాడే దేవుని కృప అదే. God's grace will come. దేవుని కృప మీకు దొరుకుతుంది, వస్తుంది. Some physical help, some type of a support that you will get which you never expected. మీరు ఎప్పుడు ఊహించిన విధంగా భౌతికంగా మీకు ఒక మద్దతు దొరుకుతుంది, మీకు ఒక సపోర్ట్, మీకు ఒక సహాయం దొరుకుతుంది. Yeah, and that is called God's grace. దాన్నే దేవుని కృప అంటాం. It is wonderful to experience that God's grace in our lives, dear brothers and sisters. దేవుని యొక్క కృపని మన జీవితంలో అనుభవించడం చాలా అద్భుతం, ప్రియ సహోదర సహోదరి. And you will be wondering how this particular problem will be solved. మీరు అనుకుంటూ ఆశ్చర్యపోతుంటారు, లేకపోతే ఆలోచిస్తూ ఉంటారు, ఈ ప్రత్యేకమైన పరిస్థితి ఎలాగ తీసివేయబడుతుంది, ఎలాగ పోతుంది అని. Suddenly, when you do not expect, suddenly help comes. మీరు ఊహించకుండా ఉంటారు, సడన్ గా ఒక సహాయం వచ్చేస్తుంది మీకు. The different circumstances of life that you experience. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే రకరకములైన పరిస్థితులు. God's grace is sufficient for you. దేవుని కృప మీకు చాలు. It says in Romans chapter 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో. Says in Romans chapter 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము verse 11. 11వ వచనంలో మనం చూస్తే, For the scripture says, whoever believes in him will not be disappointed. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. Whoever believes in him will not be disappointed. ఆయన యందు విశ్వసించిన వాడెవడు సిగ్గుపడడు. Beloved brother, beloved sister, if you believe in him, ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీవు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, whether it is a matter of temptations,
అది శోధన విషయం అవ్వచ్చు. or maybe life's difficult circumstances. లేకపోతే మీ జీవితంలో మీరు వెళ్ళే కఠినమైన పరిస్థితులు అవ్వచ్చు. You really don't know what to do. ఏం చేయాలో మీకు నిజంగా తెలీదు. And then whatever may be the situation, if you trust in him, you will not be disappointed. పరిస్థితి ఏదైనప్పటికీ నీవు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. I want to encourage you with the encouragement which I received from the Lord. ప్రభు దగ్గర నుంచి నేను పొందుకున్న ఆదరణతో నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. He will not let you disappoint. ఆయన మిమ్మల్ని ఎప్పుడు నిరుత్సాహానికి విడిచిపెట్టరు. God will help us. దేవుడు మనకు సహాయం చేస్తారు. We should never think that, oh, God is angry with me, God is upset with me. మీరు ఎప్పుడు కూడా దేవుడు నా ఎడల కోపంతో ఉన్నారు, నేనంటే ఆయన చాలా కోపంగా ఉన్నారని ఎప్పుడు అనుకోకూడదు. No, it is not like that. God loves us. ఆ విధంగా కాదు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. It says you will not be disappointed. మీరు ఎప్పుడు నిరుత్సాహపడరు అని చెప్తుంది. Whoever believes in him, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో he will not be disappointed. వాడు సిగ్గుపడడు. So let us remember what we heard. మనం విన్నదాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. The just shall live by faith. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. In the English Bible it says the proud God is not pleased, but then just God is pleased. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే గర్విష్ఠులను చూసి ఆయన ఇష్టపడరు, కానీ నీతిమంతులను చూసి ఆయన సంతోషిస్తారు. But then it says the opposite of pride is humble, but Bible doesn't use that word humble, but then Bible uses the word just. ఈ యొక్క గర్వమునకు వ్యతిరేక పదము దీనత్వం అయితే బైబిల్ దీనులు అని రాయకుండా నీతిమంతులు అని రాశారు. And I told you there are two things, two signs that the Lord showed me. ప్రభు నాకు చూపించిన రెండు గుర్తులు, దీనులకున్న రెండు గుర్తులు నేను మీకు చూపించాను. One is a humble man will believe God's word. మొదటిది దీనమైన మనిషి దేవుని వాక్యాన్ని విశ్వసిస్తాడు, నమ్ముతాడు. Will believe God's word. దేవుని వాక్యాన్ని నమ్ముతాడు. He will believe God's word. దేవుని మాటను నమ్ముతాడు. And he will tremble at God's word. దేవుని వాక్యాన్ని ఎదుట ఆయన వణుకుతాడు. And then number 2, రెండో విషయము, that the Lord will give us grace. దేవుడు మనకి తన కృపను అనుగ్రహిస్తారు. Not only at the times of temptation to overcome sin, శోధన సమయంలో పాపమును జయించడానికి మాత్రమే కృప కాదు కానీ, but also in your life problems. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే సమస్యల్లో కూడా ఆయన కృపనిస్తారు. The problems in your home, నీ గృహంలో ఉన్న సమస్య, the problems in your working place, నీ యొక్క పనిచేసే స్థలంలో ఉన్న సమస్య, the problems with the neighbors, మీ యొక్క ఇరుగు పొరుగుతో సమస్య, whatever may be the situation, పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, dear brothers and sisters, that God will give you grace. ప్రియ సహోదర సహోదరి, దేవుడు మీకు తన కృపను అనుగ్రహిస్తాడు. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Amen. ఆమేన్. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, we thank you. Father, we praise you, Lord, for your faithfulness. తండ్రి, మీ కృతజ్ఞతలు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం మీ నమ్మకత్వమును బట్టి. Thank you, Lord, you will never let us down, Lord. ప్రభువా, ఎప్పుడు నువ్వు మమ్మల్ని విడిచిపెట్టవు. ఇందుని బట్టి మీ కృతజ్ఞతలు ప్రభువా. That we can always trust you. మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని నమ్మగలం. మేము Whatever may be the circumstances, Lord, your love towards us remains firm and steadfast, Lord. పరిస్థితి ఏదైనప్పటికీ మా యెడల నీకున్న ప్రేమ ఎంతో స్థిరముగా ఉంటుంది ప్రభువా. Thank you, Father. వందనాలు తండ్రి. We want to believe that, we trust you. ప్రభువా, దాన్ని మేము నమ్మాలనుకుంటున్నాం, మీ మీద ఆనుకుంటున్నాం, విశ్వసిస్తున్నాం. And we also believe that your grace is sufficient for us in every circumstance. ప్రభువా, ప్రతి పరిస్థితిలోనూ మీ కృప మాకు సరిపోయిందని మేము నమ్ముతున్నాం ప్రభువా. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus alone we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. Amen. ఆమేన్.